దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని బిడ్డలాంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమనేటి దేవుని బిడ్డలారా, గత కొన్ని రోజులుగా కుటుంబ జీవితంలో దేవుడు ఆశించిన రీతిగా నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం ఎందుకు లేదు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. దానికి కారణాలు ఏమిటి అని కూడా మనం తెలుసుకుని ఉంటున్నాం. భర్తలు దేవుని మాటల ప్రకారం జీవించటలేదు, అదే ప్రకారంగా భార్యలు కూడా దేవుని మాటల ప్రకారం జీవించటలేదు. ప్రస్తుతం భార్యలు ఏ విషయాలలో తప్పిపోతున్నారు, దేవునికి వ్యతిరేకంగా ఏ రకంగా జీవిస్తున్నారు అనేటువంటి అనేకమైనటువంటి విషయాల్ని మనం ధ్యానించుకున్నాం. ఇది వరకు 28 కారణాలను మనం తెలుసుకొని ఉంటున్నాం. ఇప్పుడు 29వ కారణాన్ని మనం తెలుసుకుందాం. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషాలు లేకపోవడానికి కారణం 29వ కారణం. ఎన్నో కుటుంబాలలో భార్యలు ఏం చేస్తున్నారంటే భర్తల్ని హింసిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని బట్టి? నాకు కాస్ట్లీ వస్త్రాలు కొనివ్వు, నాకు బంగారు నగలు కొనివ్వు, ఇంటికి కావాల్సినట్టు కాస్ట్లీ ఐటమ్స్, మోడర్న్ ఐటమ్స్ కొనివ్వు అని చెప్పి భర్తను హింసిస్తూ ఉంటారు. ప్రేమటి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా భార్యలారా, ఒక సంగతి మీరు జ్ఞాపకం ఉంచుకోండి. భర్తను ఇది కొని అది కొని అని అడగడానికి ముందు అతని యొక్క కెపాసిటీ ఏమిటి అని మీరు అర్థం చేసుకోవాలి. అతను ఎంత సంపాదిస్తున్నాడు, ఏమేం ఖర్చులు అవుతున్నాయి, ఎంత మిగులుతుంది అనేదాన్ని మొదట మీరు చూడాలి. మీరు కోరుకున్నటువంటి ఐటమ్స్ కొనిచ్చేంత డబ్బు అతని దగ్గర ఉందా అని మీరు చూడాలి. ఉంటే మాత్రమే మీరు ఏమైనా కొనియమని అడిగే దాంట్లో న్యాయం ఉంటుంది. అంతేగాని భర్త సంపాదన తక్కువ, ఆ తక్కువ సంపాదనతో కుటుంబాన్ని జరుపుకోవడమే కష్టం, ఇంకా మిగిలేది అక్కడ ఏమీ ఉండదు, ఇంకా కొన్నిసార్లు అప్పులు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి సందర్భంలో మీరు నాకు బంగారు నగలు కొనివ్వు, కాస్ట్లీ డ్రెస్ కొనివ్వు, ఇంటికి మోడర్న్ ఎక్విప్మెంట్స్ కొనివ్వు అని అడగడం అది న్యాయం కాదు. మీరు కొద్ది కాలం కాలావకాశం ఇవ్వచ్చు భర్తకు. ఇప్పుడే కొత్తగా వివాహమై ఉంటుంది, భర్త ఇప్పుడిప్పుడే కుదురుకుంటుంటాడు. నిజం చెప్పాలంటే భార్యలారా, దయచేసి నేను చెప్పేటువంటి మాట మీరు జాగ్రత్త ఆలకించండి, జ్ఞాపకం ఉంచుకోండి, ఈ మాటను వినండి. మీరు భర్తలు వివాహమైన తర్వాత కుదురుకోవడానికి అట్లీస్ట్ 10-15 ఇయర్స్ అవుతుంది. మీరు వివాహమైన వెంటనే పెద్ద పెద్ద ఖర్చులు పెడతాను అని అంటే భర్తలు తట్టుకోలేరు. మీరు విపరీతంగా హింసించారంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా అప్పులు తెస్తారు. అప్పులు చేసి వడ్డీలు కట్టలేక తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు ఎన్నో అవమానాలు భరించాల్సి వస్తుంది. సమ్టైమ్స్ చేయకూడని తప్పులు పనులు కూడా చేయాల్సి వస్తుంది. ఇతరులకు మోసాలు చేసి సంపాదించేటువంటి పరిస్థితి వస్తుంది, కొల్లగొట్టేటువంటి పరిస్థితి వస్తుంది, దొంగిలించేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రకంగా రకరకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక అబ్బాయి కొత్తగా వివాహమైంది, అబ్బాయి ఒక మంచి ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, మంచి పేరు పొందుకొని బాగానే ఉన్నాడు, చాలా కష్టపడి పనిచేసేటువంటి అబ్బాయి. పెళ్ళైన తర్వాత ఆ భార్య ఏమి కొనివ్వమన్నదో ఏమో తెలియదు, కానీ అబ్బాయి తప్పుడు పని చేశాడు, ఫ్రాడ్ చేశాడు. పెళ్ళై ఇంకా 4 నెలలు కూడా కాలేదు, అబ్బాయి సస్పెండ్ అయిపోయాడు, తర్వాత డిస్మిస్ అయిపోయాడు.
అప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ ఈ భార్య కాస్ట్లీ ఐటమ్స్ కొనియమని ఒకవేళ పీడించిందేమో, అబ్బాయికి ఏం చేయాలో దిక్కుతోచక ఆఫీస్లో ఫ్రాడ్ చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఉన్న ఉద్యోగం కూడా పోయింది. ఉద్యోగం సంపాదించుకోవడం అంత సులభమైన పని కాదు. అది గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ కాదు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగంలో ఉన్నంత వరకు ఇంటర్నల్ ప్రమోషన్స్ ఉంటాయి. కెపాసిటీని బట్టి ఎంత టాప్కైనా పోవచ్చు. దానికి తగినట్టుగా జీతాలు పెరుగుతూ ఉంటాయి, స్టేటస్ పెరుగుతూ ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత బతికినంతకాలం పెన్షన్ వస్తుంది. ఎంత హాయిగా వాళ్ళు లైఫ్ లాంగ్ సంతోషంగా జీవించవచ్చు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఆరోగ్య విషయం కూడా సమస్య లేదు. కంపెనీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఈ రకంగా అన్ని రకాలుగా బాగుండేది. కానీ ఆ భార్య భర్తను ఎంత టార్చర్ చేసిందో ఏమో, ఎంత పీడించుంటుందో ఏమో. మంచి అబ్బాయి ఆ బాధ తట్టుకోలేక ఫ్రాడ్ చేశాడు. భార్య కోరినవన్నీ కొనిచ్చుంటాడేమో. ఇప్పుడేమైంది? ఉద్యోగమే పోయింది. కొనిచ్చిన ఐటమ్స్ కూడా మొత్తం వాపస్ బీక్కున్నారు ఆఫీస్ వాళ్ళు. నగలు పోయాయి, ఉద్యోగము పోయింది, లైఫ్ లాంగ్ సఫరింగ్స్, ఉన్న బెనిఫిట్స్ మొత్తం పోయాయి. కాబట్టి ఇది మంచిది కాదు. భార్యలు ఈ రకంగా భర్తల్ని పీడించడం అది ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి భర్త యొక్క కెపాసిటీ చూడాలి. ఏమైనా అడగడానికి ముందు ప్రస్తుతం ఆయనకు ఆ కెపాసిటీ లేదా, గివ్ హిమ్ సమ్ టైం. మునిగిపోయింది ఏముంది, జీవితం ఇంకా ఎంతో ఉంది కదా. కొద్ది కాలం అతను కోలుకొని కూర్చోండి, భార్య భర్తలు ఇద్దరు కూర్చోండి, ప్లాన్ చేయండి, డిస్కస్ చేయండి. ఎంత జీతం వస్తుంది, ఏమేం ఖర్చులు ఉన్నాయి, ఏ ఖర్చుని ఎలా తగ్గించుకోవాలి, ఇంకా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, భార్య కూడా ఏ రకంగా ఆదాయాన్ని కుటుంబం కొరకు పెంచుకోవాలి, ఎంత డబ్బు పెట్టుకోవాలి ఫ్యూచర్ కొరకు. ఈ రకంగా ప్లాన్ చేసుకొని నిదానంగా కొనుక్కోవచ్చు. అవసరమేమి? మ్యారేజ్ అయిన వెంటనే 1 సంవత్సరం లోపు కావాల్సినవన్నీ కొనుక్కోవాలా? ఎందుకంత దురాశ? ఎన్నో కుటుంబాలలో ఎన్నెన్నో సమస్యలు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇది మంచిది కాదు. కాబట్టి దయచేసి భార్యలారా, అది క్రొత్తగా వివాహమైనటువంటి భార్యలారా చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు ఎన్నో కేసెస్ తెలుసు. నేను ఎన్నో కేస్ స్టడీస్ చేస్తూ ఉంటాను. వివాహమైన కొత్తలోనే ఎంతోమందికి ఎన్నెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే భార్యలు దురాశల వలన. కాబట్టి అది మంచిది కాదు. గివ్ హిమ్ టైం, వెయిట్ ఫర్ సమ్ టైం. కొద్ది కాలం వెయిట్ చేయండి, దేవుడు అన్నీ మీకు మంచి చేస్తాడు. దుడుకు వద్దు, దురాశ కూడా వద్దు. నిదానం ప్రధానం. ఎంతో టైం ఉంది, ఇంకా నీ జీవితంలో ఎంతో సమయం ఉంది. ఇంకాను నిదానంగా ఒక్కొక్కటిగా సాధించు. ఒక పుష్పక్ విమానం అని ఒక ఫిలిం వచ్చింది, మోగ ఫిలిం. ఆ ఫిలిం డౌన్లోడ్ చేసుకొని చూడండి. లైఫ్ అంటే ఏమని తెలుస్తుంది. మనిషి ఏ రకంగా నిదానంగా ప్రోగ్రెస్ కావాలని. ఒక రోడ్ సైడ్ జస్ట్ టీ అమ్ముకునేవాడు బై ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్, ఆ టీ అమ్ముకున్నది ఎప్పుడు? ఒక 20 ఏళ్ళ వయసు అని అనుకుందాం. 18, 20 ఏళ్ళ వయసుకి టీ అంగడి ప్రారంభించాడు. టీ బిజినెస్ రోడ్ సైడ్ ఫుట్పాత్లో. అటువంటి మనిషి ఎప్పుడు నాట్ విదిన్ ఏ ఇయర్, 1 సంవత్సరంలో కాదు, 2 సంవత్సరాల్లో కాదు, వయసు అయినప్పుడు 60 ఏళ్ళ వయసు, 60 ఏళ్ళ వయసు అప్పుడు 5 స్టార్ హోటల్కి ఓనర్ అయ్యాడు ఆయన.
ఆ సినిమా మీరు చూడండి, డౌన్లోడ్ చేసుకొని చూడండి, అర్థమవుతుంది బాగా. ఇప్పుడు నేను చెప్పే సమయం వేస్ట్ చేసేది వద్దు, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఎందుకంటే ఏ పాయింట్ గురించి నేను హైలైట్ చేస్తున్నానంటే, నిదానం ప్రధానం. ఇప్పుడే వివాహం అయి ఉంటుంది, ముందు ఎంతో సమయం ఉంది మీకు. ఇప్పటికిప్పుడే అన్నీ పొందుకోవాలని ఎందుకు ఆశిస్తారు? గ్రాడ్యువల్గా, నిదానంగా, ఒక్కొక్కటిగా పొందుకోండి. ఆ సినిమాలో 18-20 ఏళ్లలో టీ కొట్టు ప్రారంభిస్తాడు ఫుట్పాత్లో, రోడ్ సైడ్. కొద్ది కాలానికి కొంచెం మీడియం సైజ్ హోటల్ కట్టుకుంటాడు, ఇంకొద్ది కాలానికి ఇంకొంచెం పెద్ద హోటల్ కడతాడు. ఆ రకంగా గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ అట్ ది ఏజ్ ఆఫ్ 60, ఆయనకు 60 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి, అంటే ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 40 years, 40 ఏండ్ల శ్రమ పడిన తర్వాత ఆయన 5 star హోటల్కి ఓనర్ అవుతాడు. ఆ రకంగా మనం ఏదైనా సంపాదించుకోవాలి, సాధించుకోవాలి అంటే ఇట్ టేక్స్ టైం. అది ఆడబిడ్డలు తెలుసుకోవాలి. భర్తలు అనవసరంగా పీడించి చంపకూడదు. కాబట్టి ఇట్లాంటివన్నీ సినిమాలు చూసి కూడా నేర్చుకోవచ్చు. సినిమాలు ఏమో చూస్తూనే ఉంటారు కదా, మిమ్మల్ని ఏమో చూడొద్దంటే మీరు చూడకుండా ఉంటారు. ఎప్పుడు సీరియల్ సినిమాలే కదా చూసేది, మరి నేర్చుకోండి. తర్వాత షాపింగ్కి పోవడానికి ముందు ఇంట్లో కూర్చొని ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి, భర్తతో మాట్లాడాలి. నాకు పలానా ఐటెం కావాలి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నాకు కొనివ్వగలవా, అప్రాక్సిమేట్ ఎంత ఉండొచ్చు, అన్నీ ఇంట్లోనే మాట్లాడుకోవాలి. ప్రిపేర్ అయ్యి తర్వాత మార్కెట్కి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి. బడ్జెట్ ఎంత అని తెలుసు కాబట్టి, ఇంట్లోనే డిసైడ్ అయ్యారు కాబట్టి, షాప్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ షాప్లో సేల్స్ మెన్ ఉంటారు కదా, వాళ్లకు మన బడ్జెట్ ఎంత, అంత ఐటమ్స్ మాత్రమే తీసివేయమని చెప్పాలి. సపోజ్ భర్త నీకు ఒక 5,000 విలువ గల శారీ కొనిస్తాడు, ఆ విషయాన్ని ఇంట్లోనే మీరు మాట్లాడుకున్నారు. నీకు బర్త్డే వచ్చింది, లేక మ్యారేజ్ యానివర్సరీ వచ్చింది, భర్త దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి. ఫస్ట్ భర్త కెపాసిటీ చెప్తాడు, ఒక 5,000 అయితే నేను ఖర్చు పెట్టగలను, నేను కొనివ్వగలను అంటాడు. అగ్రి అయ్యావు నువ్వు, భార్యవు. షాప్కి వెళ్ళిన తర్వాత సేల్స్ మ్యాన్ దగ్గర మొదట ఏమని చెప్పాలి, ఒక 4,000 విలువ గల శారీ వెయ్యని చెప్పాలి. వాళ్ళు నువ్వు 4 అంటే వారు 6,000 కూడా వేస్తారు. వాళ్ళ సేల్స్ మ్యాన్ అట్లాంటి వాళ్ళు. వాడు ఎంత సేల్ చేస్తే వాడికి అంత మంచి పేరు ఉంటుంది. కాబట్టి నువ్వు 5,000 చీర వెయ్యి అంటే వాడు 7,000 వేస్తాడు. అందులో బాగా నీకు భార్యకి నచ్చిందంటే నాకు అదే కావాలని పట్టుబడతావు అక్కడ. అందుకే 5,000 రూపాయల్లో ఒక చీర కొనాలని మీరు ఆలోచించినప్పుడు, షాప్కి వెళ్ళినప్పుడు సేల్స్ మ్యాన్ దగ్గర ఏమనాలి, 4 బిట్వీన్ 4,000 and 4,500 అంతట్లో, అంత ఖరీదైనటువంటి చీరలు మాత్రమే తీసివేయి అని చెప్పాలి. అంతట్లోనే అప్ టు 5,000 రూపీస్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వెళ్ళారు కాబట్టి కొనుక్కొని సంతోషంగా రావాలి. సంతోషంగా బర్త్డే కానీ, సంతోషంగా మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఎన్నో కుటుంబాల్లో చూస్తుంటున్నాం, డైరెక్ట్గా రా నాకు చీర కొనిద్దురా అని మార్కెట్కి తెలిసిపోతారు. భర్త ఏమనుకుంటాడు, ఏదో ఒక 2,000 3,000 అవుతుందేమో అనుకొని పాపం 2-3,000 సమకూర్చుకొని ఉంటాడు. అక్కడికి పోయిన తర్వాత నువ్వు 5,000 6,000 7,000 10,000 రూపాయల చీరలు కావాలని పట్టుబడతావు. భర్త భయపడుతుంటాడు, అయ్యో నాది అంత డబ్బు నా దగ్గర లేదే అని. ఎంతోమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే షాప్లోనే ఏడుస్తారు, గోల చేస్తారు, నాకు ఆ చీర కానే కావాలి అని గోల చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. ఆ రకంగా మనస్పర్ధలు అక్కడే ప్రారంభమవుతాయి. ఇంకంతే, ఏడ్చుకొని లేచి వెళ్ళిపోతారు భార్యలు. నాకు కాస్ట్లీ చీర కొనివ్వవా, నా బర్త్డేకే నువ్వు కొనివ్వవా, మ్యారేజ్ యానివర్సరీకే కొనివ్వవా అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకేం బర్త్డే అవుతుంది, ఇంకేం మ్యారేజ్ యానివర్సరీ అవుతుంది. ఏం బిడ్డలో మీరు పోండ్రా, బుద్ధి ఉందా అసలు మీకు బుద్ధి ఉందా? సరే, ఇంక కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని చూడడానికి ముందు అసలు బైబిల్ ఏం చెప్తాం చూద్దాం రండి.
మీ కథలు ఇప్పుడు తెలుసుకున్న, ఫస్ట్ మీ కథలుగా పోయాను డైరెక్ట్గా నేను. బైబిల్ ఏం చెప్తుందనే దానికి మొదట పోవాలా, మొదలు మీరేం చేస్తున్నారు అనే విషయం చెప్పాను. బట్టలు కావాలంటారు, నగలు కావాలంటారు, ఇంటికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అని మోడర్న్ ఎక్విప్మెంట్స్ కావాలంటారు, గ్యాడ్జెట్స్ కావాలంటారు. మరి భర్త కెపాసిటీ కూడా చూడాలి కదా. అక్కడే షాప్ కీప్లోనే అక్కడ గొడవలు జరిగిపోతాయి, అలిగి వెళ్ళిపోతుంది భార్య. ఇంకంతే, ఇంక బర్త్డే, ఇంకేం బర్త్డే, ఇంకేం మ్యారేజ్ యానివర్సరీ. మనస్పర్ధలు ప్రారంభమయ్యాయి కదా, వార్ స్టార్ట్ అయింది కదా, కోల్డ్ వార్. ఇంకేం శాంతి సమాధానం ఉంటుంది? ఇంకా అలుగుతుంది భార్య. పో, నా బర్త్డే నువ్వేం చేయనక్కర్లేదు, నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతుంది. అదే రకంగా మ్యారేజ్ యానివర్సరీ డే కూడా వెళ్ళిపోతుంది తల్లిదండ్రుల ఇంటికి, గొడవలు పెట్టుకొని. నెమ్మది ఉంటుందా? శాంతి సమాధానం ఉంటుందా? ఈ భర్త పరువు పోదు. అందరూ ఏమనుకుంటారు ఆ భర్తని? ఏంటి, భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయిందే, ఏదో గొడవలు అయినట్టున్నాయి, ఇంకా మనుషులకి ఇంకేం కావాలా? ఇదే BBC న్యూస్ అయిపోతుంది. ఇంకా అందరికి కబుర్లు చెప్పుకోవడానికి. ఈ రకంగా భర్తల్ని ఇన్సల్ట్ చేయడము అసలు ఏం మంచిది కానే కాదేది. అందుకే ఈ పెంటకోస్టల్ మిషన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫిలాసఫీ ఏమిటంటే వాళ్ళు వైట్ క్లోత్సే వేసుకుంటారు, వాళ్ళు నగలు ఏమి కూడా వేసుకోరు, శరీరం మీద వేరే ఏమి ఉండవు, బట్టలు తప్ప. అది వాళ్ళ సిద్ధాంతం. అంటే వాళ్ళ పెద్దలు ఎవరో బాగా ఆలోచించి ఆ సిద్ధాంతాన్ని పెట్టారు. మనుషులు మంచి కొరకే పెట్టారు ఇది. ఎందుకంటే ఎందుకు వైట్ శారీ, వైట్ డ్రెస్ మాత్రమే, జెంట్స్ అయినా లేడీస్ అయినా వైట్ డ్రెస్సే వేసుకోవాలి, ఇవరు ఏం వేసుకోకూడదు. కారణం ఏమిటంటే మనం కలర్ బట్టలు వేసుకోవడానికి ప్రారంభించామంటే ఇంక ఎండే ఉంటుంది. మన దగ్గర 100 జతలు ఉన్నా కానీ ఇంకా కావాలంటాం, ఇంకా కావాలా. కొత్త వెరైటీ వచ్చింది, కొత్త డిజైన్ వచ్చింది మార్కెట్కి. ఆ పక్కింటి ఆమె ఇప్పుడే కొనుక్కొచ్చింది, చాలా బాగుంది ఆ ప్యాటర్న్, చాలా బాగుంది. భర్తను పీడిస్తారు, పద ఇప్పుడే పోయి కొనుక్కొద్దాం, స్టాక్ అయిపోతుందేమో. ఇలాంటి సమస్యలు వస్తాయి. అదే వైట్ డ్రెస్ మాత్రం వేసుకుంటే ఈ సమస్యలు వస్తాయా? ఈ సమస్యలు రావు కదా. మంచి పద్ధతే వాళ్ళు చెప్పాలంటే. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే చర్చికి వెళ్ళేటప్పుడు మాత్రం వైట్లో వెళ్తారు, ఇంటి దగ్గర మళ్ళీ మామూలే. ఇంకా ఆ సిద్ధాంతం పెట్టుకొని ప్రయోజనం ఏముంది? సిద్ధాంతం మంచి ఉద్దేశంతో పెట్టారు. ఉత్త వైట్ డ్రెస్సే కానీ వేసుకుంటే ఒక అబ్బబ్బా అంటే ఒక 10 జతలుంటే చాలు, ఇంకా అంతకు మించి అవసరమే లేదు. ఎప్పుడు వైటే కదా, ఎప్పుడు వైటే. ఇంక ఎన్ని వైట్లను కొనుక్కుంటావు? ఒక 10 జతలుంటేనే ఎక్కువ. కొంతమంది 4 ఉంటే చాలు అంటారు. కాబట్టి బట్టల మీద డబ్బు మిచ్చమైందా? సమస్యలు తగ్గిపోయాయి ఆ కుటుంబంలో. తర్వాత వాళ్ళు గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకోరు, ఏ ఆర్నమెంట్స్ వేసుకోరు అసలు. ఒంటి మీద ఈ బట్టలు తప్ప వేరే ఏముండవు. మరి అక్కడ డబ్బు మిచ్చమైందా? గొడవలు అవాయిడ్ అయినాయా? ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ మూలంగా ఎన్ని గొడవలు అవుతుంటాయో తెలుసా కుటుంబాలలో. కాబట్టి అది తప్పిపోతుంది. కాబట్టి మంచి సిద్ధాంతమే అది, కానీ వాళ్ళు సరిగ్గా ఫాలో చేయట్లేదు. మనుషులు మంచి వాళ్ళు కాదు, నాటకాలు ఎక్కువ. మందిరానికి వెళ్ళేటప్పుడు అన్నీ ఇప్పేసి తెల్ల బట్టలు వేసుకొని వెళ్ళిపోతారు, వచ్చిన తర్వాత మళ్ళీ దిగేసుకుంటారు. మరి సిద్ధాంతానికి విరుద్ధం ఇది. సిద్ధాంతం బాగుంది, ఎందుకంటే కుటుంబాలలో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు తగ్గించాలి అనే ఉద్దేశం అది. ఎన్నో కుటుంబాలలో బంగారు మూలంగానే ప్రాణాలు పోతున్నాయి, కుటుంబాలు నాశనమైపోతున్నాయి, నశించిపోతున్నారు మనుషులు. కాబట్టి ఇది మంచి సిద్ధాంతం. వాళ్ళు బట్టలు వైట్ అండ్ వైట్లోనే ఉండాలంటారు, ఆర్నమెంట్స్ వేసుకోకూడదు అంటారు. మంచిది, ఇది మంచి సిద్ధాంతం. ఇది సమస్యలు రాకుండా పోతాయి కుటుంబంలో. ఆ రకంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అనవసరంగా భర్తని పీడించకూడదు. ఈ రకంగా చేస్తే భర్త అనవసరంగా అప్పులు పాలోడు అవుతాడు. అప్పుడే చెప్పాను కదా ఏమేమి చేస్తాడని, మోసాలు చేస్తాడేమో. ఒక అబ్బాయిని గురించి చెప్పాను కదా. ఒక అబ్బాయి అంటే ఎక్కడ కాదు, మా బ్యాంకులోనే. నేను ఇంతకుముందు బ్యాంకులో మేనేజర్గా పనిచేసేవాడిని. ఒక బ్రాంచ్లో ఒక అబ్బాయికి కొత్తగా పెళ్ళి అయింది. బాగా మంచి అబ్బాయి, వాడు బాగున్నాడు. పెళ్ళైన తర్వాత అమ్మాయి ఏం కోరుకున్నదో ఏమో తెలియదు,
ఫ్రాడ్ చేశాడు. ఫ్రాడ్ చేసి బాగా డబ్బులు తీసుకెళ్ళి అమ్మాయికి ఏమేమో కోరినవన్నీ కొనిచ్చాడు. తర్వాత పట్టుబడ్డాడు. పోయింది, కొనిచ్చినవన్నీ వాపసు పీక్కున్నారు, ఉద్యోగం నుంచి తీసేశారు. పాపం ఏం చేస్తున్నాడో తెలియదు. ఈ రకంగా అందుకే స్త్రీలు మూలంగానే అనేకమైన సమస్యలు వచ్చేది. ఇన్ని సంవత్సరాలు వాడు మంచోడుగా ఉన్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. పెళ్ళైన 4 నెలలకే మరి జీవితమే అప్సెట్ అయిపోయింది, నాశనం అయిపోయింది. ఏమంటే మోస్ట్లీ ఆ భార్య కారణమై ఉండొచ్చు. నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకొని ఉంటుందేమో. వాడు ఏం పెళ్ళైన కొత్త ఏం చేయాలి, అయ్యో భార్యను సంతోష పెట్టకపోతే ఎట్లా అనుకొని వాడు తప్పుడు పని చేశాడు, ఫ్రాడ్ చేశాడు. ఆ రకంగా పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకొన్ని కుటుంబాలలో భర్తలు, నాకు తెలిసే మా బ్యాంకులోనే, నేను ఉద్యోగం చేస్తున్న బ్యాంకులోనే సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఒక ఆయన. అయితే బాగా చాలా టాప్కి ఎదిగాడు ఆయన, చాలా టాప్కి ఎదిగాడు. ఏమైందో ఏమో రైలు పట్టా మీద తలబెట్టి చనిపోయాడు. ఇట్లంతా సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బైబిల్ ఏమని చెప్తుందో చూపిస్తాను మీకు. ఫస్ట్ అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో అది మొదలు చెప్పేశాను. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. కాబట్టి ఇదంతా మంచిది కాదు. ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. సరే, ఇప్పుడు బైబిల్ ఏం చెప్తాను, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ఇది బైబిల్ మనకు నేర్పిస్తుండేది. మన దగ్గర ఎంత ఆదాయం ఉంది, మన సంపద ఎంత ఉంది, మన సంపాదన ఎంత ఉంది, అంతటితోనే తృప్తి పొందొచ్చు. ఇట్ ఈజ్ పాసిబుల్. తృప్తి పొందుడి అని ఇక్కడ రాయబడి ఉంది. కలిగిన దానితో తృప్తి పొంది ఉండుడి అని ఉంది ఇక్కడ. కాబట్టి కొంతమంది అనుకోవచ్చు, ఒకరు తక్కువ కలిగి ఉంది, మాకు తృప్తి పొందేక అవుతుందా, బైబిల్ వాళ్ళు చెప్తుందిలే అనుకోవచ్చేమో కొంతమంది. అందుకే క్రైస్తవులు కూడా ఒక పక్క బైబిల్ చేత పట్టుకుంటారు, అన్ని రకాల తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. ఈ మాట వినరు, ఎందుకంటే ఈ మాట మీద వాళ్ళకు నమ్మకం లేదు. తక్కువే పొందుకొని ఉంటాం, తృప్తి పొందేక అవుతుందా అని అంటారు. ఎస్, అవుతుంది. ఫస్ట్ చేంజ్ యువర్ మెంటాలిటీ, అంతే, వేరేం లేదు. నీ మెంటాలిటీ నువ్వు చేంజ్ చేసుకో, తృప్తి అనేది నేను వెతుక్కొని వస్తుంది. ప్రతిదానికి మన మెంటాలిటీనే కారణం. నెలకు 5,000 మాత్రమే సంపాదించే వాళ్ళు కూడా నెలకి ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఎంత సంతోషాన్ని అనుభవిస్తారో అంత సంతోషాన్ని నెలకు 5,000 సంపాదించే వాళ్ళు అనుభవించొచ్చును. ఇట్ ఈస్ పాసిబుల్. యు కాంట్ మెజర్ ది హ్యాపీనెస్ని మెజర్ చేయలేం మనం. 5,000 సంపాదన ఉంటే ఇంత హ్యాపీనెస్, 1,00,000 సంపాదన ఉంటే ఇంత హ్యాపీనెస్. ఇట్ కెనాట్ బి క్వాంటిఫైడ్ అండ్ మెజర్డ్. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ ఫీలింగ్. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ ఫీలింగ్ అంతే. హ్యాపీనెస్ అనేది అది నీ మనసు మీద ఆధారపడి ఉంటుంది, నీ థాట్స్ మీద ఆధారపడి ఉంటుంది, నీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నెలకు 5,000 రూపాయలు సంపాదించేవాడు, 1,00,000 రూపాయలు సంపాదించేవాడు ఎంత సంతోషంగా జీవించగలడో అంతకంటే ఎక్కువ సంతోషంగా జీవించగలడు. ఇది సత్యం. అదే బైబిల్ చెప్తుంది. బాగా ఆలోచన చేయండి, మీకు అర్థమవుతుందేమో. ఇది సత్యము. కాబట్టి ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. మీకు ఎంత ఉందో దాంతోనే సంతోషపడు. లేని దాని గురించి బాధపడొద్దు. నాకు లేదే అని బాధపడొద్దు. ఉన్నదాంతో సంతోషపడు. నీకంటే తక్కువ ఉన్నవారు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారని కూడా ఒకసారి చూడాలి నువ్వు. అరే, నాకంటే తక్కువగా ఎంతోమంది ఉన్నారే, నాకంటే హీనమైన పరిస్థితులు ఎంతోమంది ఉన్నారే, దేవుడు నన్ను ఈ స్థాయిలో ఉంచాడే, దేవుడి స్తోత్రం కలుగునుగాక అని దేవునికి స్తోత్రాలు చెల్లించు. ఉన్నదంతా సంతోషపడు. ఇంకా హై స్టేటస్ కావాలంటావా? వర్క్ హార్డ్.
జ్ఞానంతో పనిచేయి, కష్టపడి పనిచేయి, ఖర్చులన్నీ తగ్గించుకో. బిగినింగ్ స్టేజెస్లో బాగా కూడబెట్టుకో. ధనం ఎక్కువ చేరుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చెయ్యి, ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్. నీ ఇన్కమ్ పెరిగినప్పుడు, నీ ఆదాయం పెరిగినప్పుడు అప్పుడు ఇంకొంచెం బాగా జీవించి నీ ఇష్టం వచ్చినట్టుగా. అన్నిటికీ మార్గాలు ఉన్నాయి, దాని ప్రకారం పోవాలంతే. బైబిల్ కూడా చెప్తుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నటతలను కనిపెట్టి బుద్ధి తెచ్చుకోను. బైబిల్ నేర్పిస్తుంది మనకు. చీమల్లాగా ఫస్ట్ కూడబెట్టుకో, కొద్ది కాలం బాగా సంపాదించుకో, కూడబెట్టుకో. ఎక్కువ ధనం కూడుకున్నప్పుడు దాన్ని పెట్టుబడిగా పెట్టి ఇంకా సంపాదించు, అప్పుడు ఎంజాయ్ చేయి ఇంకా ఎక్కువ కావాలంటే నీకు. అంతేకాని నువ్వు ఊరికి ఇంట్లో కూర్చొని భర్తను పీడిస్తూ ఉండడము అది ఏ మంచిది కాదు. కాబట్టి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని క్రీస్తు పేరట మనవి చేసుకుంటున్నాను. తర్వాత 1 పేతురు 3వ అధ్యాయము 3-6 వచనాలు చూడండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఇది బైబిల్ మనకు నేర్పిస్తుండేది. ఎటువంటి అలంకారం మీలో ఉండాలని బైబిల్ చెప్తుంది. జడలు అల్లుకోవడము, బ్యూటీ పార్లర్కి పోయి వందలు వేలు ఖర్చు పెట్టి మేకప్ చేసుకోవడము, నగలు దిగవేసుకోవడము, కాస్ట్లీ బట్టలు ధరించుకోవడము, దీనిమునగా ఎన్ని అపాయాలు ఉన్నాయి తెలుసా. ఒక పక్క భర్త కష్టపడతాడు, ఇంట్లో చేస్తారు, రకరకాల శ్రమలు వస్తాయి. ఇంకొక పక్క అపాయం కూడా కాచుకొని ఉంటుంది. దొంగలు జొరబడతారు. ఎన్నో స్థలాల్లో చూస్తున్నాం, తల పగలు కొట్టి అన్నీ తీసుకొని పోతున్నారు. స్త్రీలను తల పగలు కొట్టి ఉండే ఎన్ని ఊడబెరుక్కొని పోతున్నారు. ఇట్లాంటి అపాయం ఉంది. ఎందుకు అపాయాన్ని కోరి తెచ్చుకుంటారు? అది మంచిది కాదు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఎటువంటి అలంకారం మీకు ఉండాలంటే మీకు సాధువైన గుణం ఉండాలి. ఇటువంటి అలంకారం ఉండాలి. అప్పుడు నిన్ను అందరూ మెచ్చుకుంటారు. నువ్వు నగలు దిగేసుకుంటే నిన్ను అందరూ మెచ్చుకుంటారు అని నువ్వు అనుకుంటావంతే. ఎవ్వరు మెచ్చుకోరు, కుళ్ళుకుంటారు, నిన్ను గురించి ఆడిపోసుకుంటారు. అది జరుగుతున్న సత్యం ఈ ప్రపంచంలో. మనకు కావాలన్నా ఇదంతా. కాబట్టి దేవుడి మాట వినండి. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. సాధుగా ఉండండి, మృదువుగా ఉండండి, అది మంచి అలంకారం. ప్రతి ఒక్కరు మిమ్మల్ని మెచ్చుకుంటారు. నేను MBA చదివేటప్పుడు ఎప్పుడు 1983లో MBA చదివేవాడిని బెంగళూరులో నేను. అప్పుడు మా ఫ్రెండ్స్ అంతా ఒక మ్యారేజ్కి పోయాం. అక్కడ అమ్మాయిలు చాలామంది వచ్చున్నారు, బాగా డ్రెస్ చేసుకొని వస్తారు కదా. ఒక అమ్మాయి అల్ట్రా మోడర్న్ స్టైల్, చాలా విపరీతం. ఇంకొక అమ్మాయి ప్లెయిన్గా ఉన్నది, సింపుల్గా ఉన్నది.
భారతీయ స్త్రీ లాగన లక్షణంగా చీర కట్టుకున్నది, తల్లో పువ్వులు మాత్రం పెట్టుకున్నది అంతే, లిప్స్టిక్ లేదు, ఏం పెద్ద మేకప్ లేదు, చూడడానికి లక్షణంగా బాగున్నది. నా జతలో ఉన్నట్టు నా ఫ్రెండ్ ఈ సింపుల్గా ఉన్న అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు. విపరీతంగా మేకప్ చేసుకొని ఉన్నదే, ఆ అమ్మాయిని ఎవరు ఇష్టపడలేదు. అందరు ఏమంటారంటే కమెంట్ చేస్తారు, ఎలా ఉందో చూడు, ఎలా అసహ్యంగా డ్రెస్ చేసుకున్నదో చూడు అని కమెంట్ చేశారే కానీ అమ్మాయిని ఎవరు మెచ్చుకోలేదు. సింపుల్గా ఉన్నటువంటి అమ్మాయిని మెచ్చుకొని పెళ్ళి కూడా చేసుకున్నాడు ఆయన. ఇది సత్యము. ఈ సత్యాన్ని గ్రహించండి, ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి ఆడబిడ్డలారా. కాబట్టి వివాహమైన తర్వాత కూడా అల్ట్రా మోడర్న్గా ఉండాలని కోరుకోవద్దండి, అది మంచిది కాదు. ఒక పక్క కుటుంబంలో శ్రమలు వస్తాయి, ఇంకొక పక్క అపాయం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని క్రీస్తు పేరట మనవి చేసుకుంటున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము. అర్థమవుతుందా బైబిల్ మనకి ఏమి చెప్తుందో? మనము ఈ భూమి మీదకి ఏమీ తీసుకురాలేదు, మనం రేపు చనిపోయినప్పుడు ఏమీ తీసుకుపోలేము. అసలు బాడీ మీద ఏమి ఉంచరు, మనం చనిపోయినప్పుడు మొత్తం తీసేస్తారు. ఒకసారి ఏం జరిగిందంటే మా ఫ్రెండు బ్యాంకులో వచ్చి ఏడుస్తూ ఉన్నాడు, మా కొలీగ్. ఏమి అని అడిగితే ఆయన ఏం జరిగింది వాళ్ళ ఇంట్లో అనే విషయం చెప్పాడు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కమ్మ ఉన్నదంట. కమ్మని తిప్పుతూ ఉంటే అది తిరగలేదని చెప్పి బ్లేడ్ తీసుకొని చెవు కోసి కమ్మని బయటికి తీశారంట. అది చెప్పి ఏడుస్తున్నాడు కొడుకు, చెప్పి ఏడుస్తున్నాడు మా కొలీగ్. అలాగే బూడ్చిపెట్టి ఉండొచ్చును కదా, కోసి తీశారు. ఏం పెద్ద విలువ కలదా కమ్మ కోసము చెవు కొయ్యాలనా అని. అది ఈ ప్రపంచం, అర్థం చేసుకోండి. నువ్వు ఎన్ని బంగారు నగలు వేసినా నిన్ను బంగారు నగలతో బూడ్చిపెట్టరు, అన్నీ ఓడబెరిక నిన్ను బూడ్చిపెట్టేది. అదే బైబిల్ కూడా చెప్తుంది. మనము ఏమీ తేలేదు, మనం ఈ లోకము లేనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందము. అన్న వస్త్రాలు ఉంటే చాలు, సంతోషంగా జీవించండి. ఇది బైబిల్ మనకు నేర్పిస్తుండేది. ఈ మాటల ప్రకారం మనం ఉంటే జీవితంలో సమస్యలు వస్తాయా? చెప్పండి దేవుని బిడ్డలారా, భార్యలారా, వింటున్నారే ఈ వాక్యం? మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుడి మాటల ప్రకారం మీరు జీవిస్తే సమస్యలు వస్తాయా? ఇప్పుడు 3 రెఫరెన్సెస్ చూపించాను మీకు. ప్రతి చోట ఏమంటుంది? ఈ బట్టలకు కానీ బంగారు నగలకు కానీ ఈ అలంకారానికి కానీ ముఖ్యత్వం ఇవ్వవద్దండి అని చెప్తుంది బైబిల్. సాత్వికంగా ఉండండి, మృదువుగా ఉండండి, అన్న వస్త్రంతో సంతృప్తి పొందండి చాలు అంటుంది. ఆ రకంగా ఉంటే అసలు శ్రమలు వస్తాయా? రానే రావు. కాబట్టి శ్రమలను మనం కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకు? దేవుడి మాట వినము కాబట్టి. ఇప్పటికైనా దేవుడి మాట వినండి. ఇకపైన భర్తలను హింసించడం మానుకోండి. ఊరుగా భర్తల్ని పీడించొద్దండి. నాకు లాంగ్ సరం కావాలంట, నాకు పెద్ద లావు నెక్లెస్ కావాలంట, లావు గాజులు కావాలంట, ఇంకా ఏమేమి ఉన్నాయిలే. మరి అవన్నీ ఊరుకునే వస్తాయా? డబ్బు అవసరం లేదా? నీ భర్త కెపాసిటీ ఏమిటని చూడు మొదట. ఊరుగా భర్తల్ని పీడించేది వద్దు, టార్చర్ చేయొద్దండి భర్తల్ని.
ఇదే కారణం కుటుంబాల నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా ఉండడానికి. దేవుడైనా యెహోవా అంటాడు, నరుడు ఒంటరిగా ఉండుట వాడికి మంచిది కాదు, జతపరిస్తే మంచిది అవుతుంది అంటాడు. ఎక్కడ మంచిది అవుతుంది? జతపరిచిన తర్వాత తలకాయ నొప్పులు ఎక్కువైపోయినాయి. ఎందుకు? లేనిపోని కోరికలు. బైబిల్ ఏమో అడ్వైజ్ చేస్తూనే ఉంది, వద్దు, అనవసరమైన కోరికలు వద్దు అని. కానీ మనుషులు దేవుడి మాట వినేదే లేదు. కాబట్టి ప్రేమటి దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా దేవుడి మాట వినండి. భార్యలారా, మీకే చెప్తున్నాను, దేవుడి మాట వినండి. ప్రేమటి దేవుని బిడ్డలారా, కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా పోవడానికి 30వ కారణం కూడా ఇప్పుడు పైన చెప్పబడిన కారణం లాంటిదే. ఎంతోమంది స్త్రీలు పాకెట్ మనీ విపరీతంగా అడుగుతూ ఉంటారు భర్త దగ్గర. దేనికి అంటే, నాకు మేకప్ కిట్ కావాలి, నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను కొనుక్కోవాలి, ప్రతిసారి నేను డబ్బు అడుగుతూ ఉండలేను అని చెప్పి పెద్ద సమస్యలు జరుగుతూ ఉంటాయి కుటుంబాలలో. కాబట్టి దీని మూలంగా కూడా ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి కుటుంబాలలో, ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. కాబట్టి మనము సామెతల గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని రాయబడి ఉంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కాబట్టి బైబిల్ చెప్పే మాట ప్రతి ఒక్కరు కూడా వినండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అంటుంది బైబిల్. సౌందర్యము వ్యర్థం. సౌందర్యము కొరకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకండి, వ్యర్థం చేయకండి. బీ సింపుల్ అండ్ న్యాచురల్. ముఖాన్ని అనవసరంగా విపరీతంగా మేకప్ చేసి పాడు చేసుకోకండి. శుభ్రంగా ఉండండి, నీట్గా ఉండండి చాలు. శుభ్రంగా ముఖం కడుక్కోండి సోప్ వేసుకొని. అబ్బబ్బ అంటే అది పౌడర్ పూసుకోండి చాలు. అంతేకాని అనవసరంగా విపరీతమైన మేకప్లు ఎందుకు? బైబిల్ చెప్తుంది అది వ్యర్థము అని. సౌందర్యము వ్యర్థము. ఏదేదో డెకరేషన్, భయంకరంగా డెకరేషన్ చేసుకుంటారు కొంతమంది. వ్యర్థం అది. అందము మోసకరం. నిజంగా మోసకరమే. అందంగా ఉండే అమ్మాయిని అందరూ చూస్తూనే ఉంటారు. ఒకవేళ భర్త అమాయకుడైతే, జ్ఞానవంతుడు కాకుండా పోయినట్లయితే, సంపాదన పెద్దగా లేనట్లయితే, ఈ అందగత్తె ఎవడో ఒకటి వెంట పారిపోతుంది. ఇట్లాంటి ఎంతమంది చూడట్లేదు. కాబట్టి అది మోసకరమే అది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు దీనికి ముఖ్యత్వము ఇవ్వద్దు అని. అదే రకంగా పీటర్, ఇప్పుడు మొదలే చూస్తున్నాం మనం, 1 పీతరు 3 నుంచి 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చూసినట్లయితే, జడలు అనుకోటి, బంగారు నగలు పెట్టుకోండి, ఇది వద్దు నీకు అంటున్నాడు దేవుడు. సాధువైన మనసు కలిగి జీవించు చాలు. ఈ బయట శృంగారము, వెలుపటి శృంగారం నీకు వద్దు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ రకంగా మనము జీవించాలి. ఒక కుటుంబంలో ఏం జరిగిందంటే, ఈ ఆడవారు ఎంత వర్స్ట్గా ఉన్నారంటే, భర్తని విపరీతంగా పీడించారు. ఒక అమ్మాయి వివాహమైంది, భర్తని పీడిస్తుంది. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది తెచ్చి, ఇది తెచ్చి అని. భర్త అంటాడు, నా దగ్గర అంత సంపాదన లేదు, నేను తెచ్చి ఇవ్వలేనని. ఆ అమ్మాయి ఏం చేసేదంట, బట్టలు మొత్తం విప్పేసేదంట, నేక్కడుగా నిలబడేదంట, నగ్నంగా నిలబడేది. ఇప్పుడు భర్తని బెదిరించేది. ఏమంటావు, నేను అడిగినవన్నీ కొనిస్తావా, లేక ఇట్లా బయటికి వెళ్ళమంటావా అంటదంట. అట్లా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, పనికి మాలిన వాళ్ళు. వాళ్ళకి సిగ్గు అనేదే ఉండదు అసలు. ఇంట్లో ఇతర సభ్యులు కూడా ఉన్నారు, అందరు ఎదుట బట్టలు మొత్తం విప్పేసి నగ్గనంగా నిలబడి భర్తని బెదిరిస్తుంది. నేను వెళ్ళిపోతాను బయటికి, ఇట్లే వెళ్ళిపోతాను, నువ్వు కానీ కొనివ్వును అంటే నేను వెళ్ళిపోతాను, ఇప్పుడే నగ్నంగానే బయటికి వెళ్ళిపోతాను నేను. ఈ ఫారిన్ కంట్రీలో పిచ్చోళ్ళు ఇట్లాగే చేస్తుంటారు. ఏదైనా ప్రొటెస్ట్ చేయాలంటే బట్టలన్నీ విప్పేసి నగ్నంగా వీధుల్లో తిరుగుతారు వాళ్ళు. ఆ బుద్ధి వచ్చిందో లేక వీళ్ళకి పుట్టుకతోనే ఈ బుద్ధి వచ్చిందో తెలియదు.
ఈ రకంగా బెదిరిస్తూ ఉంటారు. ఇదంతా ఏం మంచిది కాదు. తర్వాత ఎంతో ఈ అలంకారం మూలంగా, ఈ బంగారు నగల మూలంగా, ఈ కాస్ట్లీ వస్త్రాల మూలంగా, కాస్ట్లీ ఐటమ్స్, ఎక్విప్మెంట్స్ మూలంగా, కాస్ట్లీ గ్యాడ్జెట్స్ మూలంగా కుటుంబాలలో ఎన్ని సమస్యలు వస్తూ ఉంటాయంటే, ఎంతోమంది ఆడవాళ్ళు నేను కోరింది నాకు కొనిలేదే అని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సరే, ఈ భార్యలు పెట్టే బాధకు తట్టుకోలేక అప్పసొప్ప చేసి అన్ని కొనిచ్చి అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి భర్తలు ఎంతోమంది ఉంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది మీకు తగదు, ఇది మీకు తగదు, ఇది మీకు తగదు. ఈ వాక్యాలు విన్న తరువాత అయినా మీ మనసుని మీరు మార్చుకోండి అని క్రీస్తు పేరట మనవి చేస్తున్నాను. ఇప్పుడు చెప్పబడిన రెఫరెన్సెస్ ఇంకోసారి ఇంటికి పోయి బాగా చదువుకోండి మీరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, 1 పీటర్ 3వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం చదవండి. మీరు కూడా చదవండి, బాగా చదివి దాని ప్రకారం నడుచుకోండి. మీరు ఆశీర్వదింపబడతారు. మీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషాలు ఉంటాయి. ఈ భూమి మీదను సంతోషంగా ఉంటారు, పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని కూడా మీరు పొందుకుంటారు, దేవుడి మాటల ప్రకారం జీవిస్తే. కాబట్టి ఇకపైనైనా మీ మనస్సుని మార్చుకోండి, దేవుడి మాటలు వినండి, దాని ప్రకారం సంతోషంగా జీవించండి. ఈ కొన్ని మాటలను దేవుడు ఆశీర్వదించి, దీవించి, కాపాడి రక్షించును కాక. ఒక చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. మహాపరిశుద్ధుడు మా పరలోకపు తండ్రి యెహోవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రేమ, దయా, కనికరం కలిగినటువంటి మా ప్రభువా, మా ప్రియ రక్షక, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచినటువంటి మా గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వాటికి సాటిన సహాయం ఉన్నట్లయితే వాడు కలకాలం సంతోషంగా జీవిస్తాడు అనేటువంటి ఆశతో దేవుడు నరునికి సాటిన సహాయాన్ని ఇచ్చినప్పటికీ కూడా కుటుంబాలలో నెమ్మది లేదు, శాంతి, సమాధానం లేదు, మనుషులు నశించిపోతుంటున్నారు నాయన. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. వాటన్నిటిని మేము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఈనాడు ఒక కారణాన్ని తెలుసుకున్నాం. అదేమిటంటే, భార్యలు దేవుడు ఆజ్ఞకు వ్యతిరేకంగా భర్తను హింసించి, నాకు బంగారు నగలు కావాలి, నాకు మంచి మంచి వస్త్రాలు కావాలి, ఇంటికి కావలసినట్టు వస్తువులు కావాలి అని భర్తలను పీడిస్తూ ఉండటం ద్వారా కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానం లేకపోతుంటుంది నాయన. తండ్రి, మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు విని ఉంటున్నారు తండ్రి. ఇప్పటికైనా స్త్రీలందరూ కూడా వారి వారి మనసులను మార్చుకొని ఇకపైనైనా వాళ్ళు మంచి మనసులుగా, సాధువైన మనస్సు గలవారై, ప్రేమ కలిగి, నీతి కలిగి, న్యాయంగా కుటుంబంలో మంచిగా జీవించడం ద్వారా తండ్రి భర్త మెప్పు పొందుకొని, కుటుంబంలో ఇతర సభ్యుల మెప్పులు పొందుకొని, మీ మెప్పును కూడా పొందుకొని, ఈ భూమి మీద ఉన్నంత వరకు నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషంతో జీవించడమే కాక పరలోక రాజ్యానికి వారసులై యుగయుగములు మీతో కలిసి సంతోషంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రియుడు నజరేయుడైన యేసు ప్రభువు యొక్క అత్యున్నతమైన నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి, దీవించి, కాపాడి రక్షించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.